Hi guys, this is Mahesh and welcome to Mahesh Chronological channel. So friends, ఇవాళ వీడియోలో నేను వచ్చేసి DC ఎక్స్టెండెడ్ యూనివర్స్ మూవీస్ని ఒక టైం లైన్ ప్రకారం ఒక క్రోనాలజికల్ ఆర్డర్ ప్రకారం ఎలా చూడాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు ఎపిసోడ్లో నేను చెప్పాను, నేను DCEU అంటే DC ఎక్స్టెండెడ్ యూనివర్స్ అనమాట. సో మనకు మార్వెల్ క్యారెక్టర్స్ని యూజ్ చేసుకుని మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ని మార్వెల్ స్టూడియోస్ వారు ఎలా ప్లాన్ చేశారో, సో అదే టైంలో DC క్యారెక్టర్స్ అయిన సూపర్మ్యాన్, బ్యాట్మ్యాన్, వండర్ మ్యాన్, అక్వామ్యాన్, షాజామ్, సైబర్గ్ అండ్ ఆల్సో ఫ్లాష్ క్యారెక్టర్ని యూజ్ చేసుకొని వీళ్ళు కూడా ఒక షేర్డ్ సినిమాటిక్ యూనివర్స్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి వార్నర్ బ్రదర్స్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ DC ఎక్స్టెండెడ్ యూనివర్స్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ DC ఎక్స్టెండెడ్ యూనివర్స్లో ఇప్పటివరకు 8 మూవీస్ వచ్చాయి. అంతేకాదు ఫ్యూచర్లో మరికొన్ని మూవీస్ రాబోతున్నాయి. సో ఈ మూవీస్ అన్నింటినీ ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో ఎలా చూడాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా రోజుల నుంచి దీనిపైన ఒక వీడియో చేయండి అని చెప్పేసి మన ఛానల్లో వంశకృష్ణ అన్న బ్రో అయితే అప్పుడప్పుడు కామెంట్ చేస్తూ ఉండేవాడు. సో అతని కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇంకెందుకు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఫ్రెండ్స్, ముందుగా మనము ఈ DC ఎక్స్టెండెడ్ యూనివర్స్లో ఇంతవరకు ఏ మూవీస్ వచ్చాయో తెలుసుకుందాం. సో అవి చూసుకున్నట్టయితే ముందుగా మనకి 2013లో మ్యాన్ ఆఫ్ స్టీల్ అనే మూవీ వచ్చింది. దాని తర్వాత 2016లో బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్మ్యాన్ డాన్ ఆఫ్ జస్టిస్, దాంతోపాటుగా సూసైడ్ స్క్వాడ్ అనే మూవీ వచ్చింది. ఆ తర్వాత 2017లో వండర్ ఉమెన్, 2017 ఎండింగ్లో నవంబర్లో జస్టిస్ లీగ్ మూవీ వచ్చింది. తర్వాత 2018లో అక్వామన్ మూవీ, 2019లో షజామ్ మూవీ, 2020లో బర్డ్స్ ఆఫ్ ప్రే మూవీ వచ్చాయి. సో ఈ 8 మూవీస్ ఇప్పటివరకు వచ్చిన DCEUలో వచ్చిన మూవీస్ అనమాట. ఇదే కాదు, మనకి ఫ్యూచర్లో ఇంకొన్ని మూవీస్ రాబోతున్నాయి. అవి చూసుకున్నట్టయితే మనకి వండర్ ఉమెన్ 1984 ఈ ఇయర్ ఆగస్ట్ 14 రిలీజ్ కాబోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ది సూసైడ్ స్క్వాడ్ మూవీ, దాంతోపాటు బ్లాక్ ఆడమ్ మూవీ రాబోతుంది. దీంతో పాటుగా జాక్ స్నైడర్ కట్ జస్టిస్ లీగ్ 3 2021లో రాబోతుంది. ఆ తర్వాత 2022లో ది ఫ్లాష్ మూవీ, అక్వామన్ 2, దాంతోపాటుగా షజామ్ 2 మూవీస్ రాబోతున్నాయి అనమాట. సో ఇవి వచ్చేసి ఇప్పటివరకు వచ్చిన DCEU మూవీస్, ఆ తర్వాత ఫ్యూచర్లో రాబోతున్న మూవీస్. సో ఈ మూవీస్ని ఒక ఆర్డర్ ప్రకారం ఎలా చూడాలి, ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో టైం లైన్ ప్రకారం ఎలా చూడాలి అంటే, సో మనం కనుక మార్వెల్ మూవీస్ని అబ్జర్వ్ చేసినట్టయితే మార్వెల్ ఏ మూవీ స్టోరీ ఏ టైంలో ఉంటుందని చెప్పేసి ఇయర్ పక్కా మెన్షన్ చేస్తుంది. కాకపోతే ఈ DC ఎక్స్టెండెడ్ యూనివర్స్లో మాత్రం ఎక్కడ మనకు ఇయర్ మెన్షన్ చేయరు. సర్టన్ ఇయర్లో ఈ మూవీ స్టోరీ లైన్ జరగబోతుందని చెప్పేసి ఆ ఇయర్ సరిగ్గా మెన్షన్ చేయరు. కాకపోతే అందులో ఉన్న స్టోరీని బట్టి, అందులో ఉన్న కొన్ని ఈవెంట్స్ని బట్టి నేనైతే ఒక టైం లైన్ ఆర్డర్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో అదేంటో మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు, సో మొదటగా మనం DCEU మూవీస్ని క్రోనాలజికల్ ఆర్డర్లో చూడాలంటే మీరు చూడాల్సిన ఫస్ట్ మూవీ వచ్చేసి వండర్ ఉమెన్ మూవీ ఫ్రెండ్స్. సో ఈ వండర్ ఉమెన్ మూవీ వచ్చేసి 2017లో రిలీజ్ అయింది. కాకపోతే ఆర్డర్ ప్రకారం చూస్తే ఫస్ట్ మూవీ. సో ఇందులో స్టోరీ మనకి 1940 నుంచి 1918 మధ్యలో ఫస్ట్ వరల్డ్ వార్ జరిగే టైం లైన్లో ఉంటుంది. సో ఆ మూవీలో మనకు వండర్ ఉమెన్ ఎరిస్, అది ది గాడ్ ఆఫ్ వార్తో ఆ ఫైట్ చేసే సీక్వెన్స్ అయితే మనం ఈ మూవీలో చూడడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ మూవీ అనుకుంటే, దీని తర్వాత చూడాల్సిన మూవీ వచ్చేసి వండర్ ఉమెన్ 1984. అఫ్కోర్స్ మూవీ ఇప్పుడు ఇంకా రిలీజ్ కాలేదు, కాకపోతే 2 monthsలో రిలీజ్ అవుతుంది ఎలాగో అని చెప్పేసి ఆ మూవీని కూడా ఈ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. సో ఈ మూవీ ఒక టైంలో వచ్చేసి మనకు టైటిల్లోనే కనబడుతుంది 1984 అని చెప్పేసి. మేబీ ఇది కోల్డ్ వార్ జరిగే టైం లైన్లో ఉండొచ్చు. అంతేకాదు ఈ మూవీలో మనం వండర్ ఉమెన్ మ్యాక్స్వెల్ లార్డ్, దాంతోపాటుగా చీతా క్యారెక్టర్కి యాంటీగా ఫైట్ చేసే సీన్స్ని అయితే చూడడం జరుగుతుంది. అండ్ ఈ వండర్ ఉమెన్ 1, వండర్ ఉమెన్ 2 తర్వాత ఈ టైం లైన్లో ఆర్డర్లో థర్డ్ చూడాల్సిన మూవీ వచ్చేసి మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీ. సో మొదటగా మనకి DC ఎక్స్టెండెడ్ యూనివర్స్ స్టార్ట్ అయ్యింది ఈ మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీతోనే. కాకపోతే ఆర్డర్ ప్రకారం చూస్తే థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఈ మూవీలో మనము సూపర్మ్యాన్కి సంబంధించిన ఆరిజిన్ స్టోరీని, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలాంటి పరిస్థితుల్లో పెరిగాడు, తర్వాత సూపర్మ్యాన్గా ఎలా మారాడు అనే మొత్తం అయితే సూపర్మ్యాన్ ఆరిజిన్ స్టోరీని మనం ఈ మూవీలో చూడడం జరుగుతుంది. అండ్ ఇందులో ఈవెంట్స్ వచ్చేసి మనకు క్రిప్టన్ నుంచి వచ్చిన జనరల్ జాడ్కి, దాంతోపాటుగా మన మ్యాన్ ఆఫ్ స్టీల్ సూపర్మ్యాన్కి మధ్యలో జరిగే సన్నివేశాలు అయితే ఇందులో చూడడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన ఫోర్త్ మూవీ వచ్చేసి బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్మ్యాన్ డాన్ ఆఫ్ ద జస్టిస్. ఈ మూవీ వచ్చేసి మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీకి డైరెక్ట్ సీక్వెల్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ మూవీలో మనకి బ్యాట్మ్యాన్ క్యారెక్టర్ DC ఎక్స్టెండెడ్ యూనివర్స్కి ఎంట్రీ ఇస్తుంది. దాంతోపాటుగా వండర్ ఉమెన్ క్యారెక్టర్ కూడా ఇందులో మనకు చూపించడం జరుగుతుంది. అండ్ వీళ్ళతో పాటుగా మెయిన్గా ఫ్లాష్, అక్వామన్, సైబర్ క్యారెక్టర్ క్యామియోస్ కూడా మనం ఈ మూవీలో అయితే చూడడం జరుగుతుంది. మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీ ఎండింగ్లో జరిగిన ఈవెంట్స్ తర్వాత 18 months ఆఫ్టర్ జరిగే ఈవెంట్స్ని మనం అయితే ఈ బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్మ్యాన్లో చూడడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇందులో మనకు బ్యాట్మ్యాన్ అండ్ ఆల్సో సూపర్మ్యాన్ ఇద్దరు ఒకరితో ఫైట్ చేసుకోవడం చూస్తాం. అండ్ వీళ్ళతో వండర్ ఉమెన్ కలిసేసి డూమ్స్ డేకి యాంటీగా ఫైట్ చేయడం కూడా మనం ఈ మూవీలో చూడడం జరుగుతుంది. అంతేకాదు ఈ మూవీలో మనం సూపర్మ్యాన్ చనిపోవడం కూడా చూడడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి డెత్ ఆఫ్ సూపర్మ్యాన్ అనే కామిక్ బుక్ స్టోరీకి ఇన్స్పిరేషన్గా తీసుకొని తీసిన మూవీ అనమాట. సో ఇది వచ్చేసి మన లిస్ట్లో 4th ప్లేస్లో ఉంది. ఈ మూవీ తర్వాత మీరు చూడాల్సిన 5th మూవీ వచ్చేసి సూసైడ్ స్క్వాడ్ మూవీ. బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్మ్యాన్లో సూపర్మ్యాన్ చనిపోయిన తర్వాత ఈవెంట్స్, ఒక 1 year లోపు జరిగిన ఈవెంట్స్ని మనమైతే ఈ మూవీలో చూడడం జరుగుతుంది. గవర్నమెంట్లో సీక్రెట్ ఏజెన్సీకి చెందిన అమాండా కొంతమంది సూపర్ విలన్స్ని గ్యాదర్ చేసి
ప్రపంచాన్ని ఒక సూపర్ విలన్ బారి నుంచి కాపాడడానికి వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవడమే ఈ సూసైడ్ స్క్వాడ్ యొక్క మెయిన్ ప్లాట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీ తర్వాత మీరు చూడాల్సిన నెక్స్ట్ మూవీ 6th మూవీ వచ్చేసి జస్టిస్ లీగ్ మూవీ. సో ఈ జస్టిస్ లీగ్ మూవీ వచ్చేసి 2017లో రిలీజ్ అయింది. ఇది వచ్చేసి DCEUలో వచ్చిన మెయిన్ క్రాస్ ఓవర్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి బ్యాట్మ్యాన్, వండర్ మ్యాన్, సైబర్గ్, ఫ్లాష్, దాంతోపాటుగా ఆక్వామన్ వీళ్ళందరూ కలిసి స్టీఫెన్ వూల్ఫ్ అండ్ ఆల్సో అతని ఆర్మీ నుంచి మన భూమిని, మన ప్రపంచాన్ని ఎలా కాపాడారనేది ఈ మూవీ యొక్క ప్లాటు. అండ్ ఇందులో మనకి సూపర్ మ్యాన్ తిరిగి బతికి రావడం కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. అంటే ఇది వచ్చేసి మనకు బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్, దాంతోపాటుగా సూసైడ్ స్క్వాడ్ మూవీ యొక్క స్టోరీస్ అయిపోయిన తర్వాత జరిగిన ఈవెంట్స్ అనమాట ఈ మూవీలో మనం చూడడం జరిగేది. కాకపోతే 2017లో వచ్చిన జస్టిస్ లీగ్ మూవీకి రీసెంట్గా స్నైడర్ కట్ 2021లో రిలీజ్ కాబోతుందని చెప్పేసి మరొక న్యూస్ కూడా ఉంది. ఆ విషయాన్ని ఇంతకుముందు మన ఛానల్లో ఒక వీడియోలో చెప్పడం జరిగింది కదా. సో నెక్స్ట్ ఇయర్ 2021లో రాబోయే జస్టిస్ లీగ్ స్నైడర్ కట్ కూడా సేమ్ ఇదే టైం లైన్లో ఉంటుందన్నమాట. కాకపోతే స్టోరీ ఈవెంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ ఈ 2017లో వచ్చిన జస్టిస్ లీగ్, 2021లో రాబోయే స్నైడర్ కట్ జస్టిస్ లీగ్ మూవీ కూడా రెండు ఒకటే టైం లైన్లో ఉంచడం జరుగుతుంది. సో ఈ రెండు మూవీస్లో మీరు ఏదైనా మూవీస్ని చూడాలని నన్ను సజెస్ట్ చేయమంటే నేను 2021లో రాబోయే జస్టిస్ లీగ్ స్నైడర్ కట్ మూవీని చూడమని చెప్తాను అనమాట. సో అంతకుముందు వచ్చిన మూవీస్కి ఒరిజినల్ ఫ్లేవర్ మనమైతే నెక్స్ట్ ఇయర్ రాబోయే స్నైడర్ కట్లో చూడడం జరుగుతుంది. ఇది వచ్చేసి 6th మూవీ కదా. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన మూవీ వచ్చేసి ఆక్వామన్ మూవీ. సో ఈ ఆక్వామన్ మూవీ వచ్చేసి 2018లో రిలీజ్ అయింది. అండ్ దీని యొక్క డైరెక్టర్ జేమ్స్ వాన్ మనకి జస్టిస్ లీగ్ మూవీ తర్వాత 1 year తర్వాత ఆక్వామన్ లైఫ్లో జరిగిన ఈవెంట్సే ఈ మూవీలో ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసారు. సో ఈ మూవీ స్టోరీలైన విషయానికి వస్తే సముద్రం అడుగున ఉన్న 7 కింగ్డమ్స్ని కలిపి వాళ్ళందరినీ ఏకం చేసి భూమి ఉపరితలంపై ఉన్న ప్రపంచంపై వ్యతిరేకంగా నడిపించాలని చెప్పేసి మన కింగ్ ట్రై చేస్తూ ఉంటాడు. సో ఆ కింగ్ని మన ఆడతారు, అదే ఆక్వామన్ ఎలా అడ్డుకున్నాడు అనేది చెప్పేసి ఈ ఆక్వామన్ యొక్క స్టోరీ. ఇది వచ్చేసి 7th మూవీ. అండ్ ఈ మూవీ తర్వాత మీరు చూడాల్సిన 8th మూవీ వచ్చేసి షజామ్ మూవీ. సో ఈ షజామ్ మూవీ మనకి 2019 ఏప్రిల్లో రిలీజ్ అయింది. సో ఇందులో మనకి స్టోరీ ఈవెంట్స్ వచ్చేసి 2018 క్రిస్మస్ టైంలో ఉంటాయని చెప్పేసి మనకి ఈ మూవీ యొక్క డైరెక్టర్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాడు. సో దీని యొక్క స్టోరీ చెప్పుకుంటే మనకి బిల్లీ బ్యాట్స్మెన్ అనే ఒక పిల్లాడు షజామ్గా ఎలా మారాడు, సో అలా షజామ్గా మారి ఈవిల్ డాక్టర్ 7 అనే దాంతోపాటుగా 7 deadly sins ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ షజామ్ యొక్క స్టోరీ. సో ఇది వచ్చేసి మనకి 8th మూవీ. అండ్ ఈ మూవీ తర్వాత మీరు చూడాల్సిన మూవీ వచ్చేసి బర్డ్స్ ఆఫ్ ప్రే. సో ఈ బర్డ్స్ ఆఫ్ ప్రే మూవీ మనకి 2020లో ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. సో దీని టైంలో వచ్చేసి షజామ్ తర్వాత జరిగే టైం లైన్లో ఈ మూవీ ఉండడం జరుగుతుంది. మనకి హార్లిక్విన్, హెలినా, డినాలాండ్స్ అండ్ ఆల్సో రెనీ మల్హోత్రా కలిసి క్యాసెండ్రా కైన్ అనే అమ్మాయిని గౌతమ్ సిటీ యొక్క క్రైమ్ ల్యాబ్ నుంచి ఎలా కాపాడారనేదే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్. ఇది వచ్చేసి ఈ లిస్ట్లో చూడాల్సిన 9th మూవీ. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు వచ్చిన మూవీస్ అనమాట. అంటే మధ్యలో మనకి వండర్ మ్యాన్ 1984 రాలేదు, కానీ నెక్స్ట్ 2 monthsలో రాబోతుంది కాబట్టి ఆ మూవీ కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. దీంతో పాటు మనకు నెక్స్ట్ ఇయర్ రాబోయే జేమ్స్ గన్ డైరెక్ట్ చేసిన ది సూసైడ్ స్క్వాడ్ మూవీ కూడా మన లిస్ట్లో యాడ్ చేసుకుంటే అది 10th ప్లేస్లో ఉంటుంది. సో ఆ మూవీ యొక్క స్టోరీ అని వచ్చేసి 2021లో ఉండబోతుందని చెప్పేసి ఆల్రెడీ మనకు ఆ మూవీ యొక్క డైరెక్టర్ జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు వచ్చిన మూవీస్. దాంతోపాటుగా ఫ్యూచర్లో రాబోయే 2 మూవీస్కి సంబంధించిన క్రోనలాజికల్ ఆర్డర్ అనమాట. సో మనకి ఈ మూవీస్ యొక్క టీం కరెక్ట్ ఇయర్ని మెన్షన్ చేయలేకపోయినా కానీ మనకు లాస్ట్లో వచ్చిన కొన్ని మూవీస్ యొక్క ఆ టైం లైన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అంతకుముందు వచ్చిన మూవీస్ని ఆ టైం లైన్ కూడా మనం గెస్ చేయడానికి అవకాశం ఉంది. సో అలా గెస్ చేసిన వాటిలో నేను కనుగొన్న ఆ టైం లైన్ ఎలా ఉందంటే, మనకి ఇంతకుముందు చెప్పాను నేను షజామ్ మూవీ వచ్చేసి 2018 క్రిస్మస్ టైంలో, అది కూడా ఆక్వామన్ తర్వాత ఉందని చెప్పేసి డైరెక్ట్ కన్ఫర్మ్ చేశాడు. సో అది వచ్చేసి 2018 క్రిస్మస్ టైం అనుకుంటే, అంతకుముందు జరిగిన మూవీ మనకి ఆక్వామన్ మూవీ. సో ఆక్వామన్ మూవీ మనకి 2018లో జరిగిందని అనుకోవచ్చు. సో ఆ మూవీ రిలీజ్ అయింది కూడా మనకు 2018లోనే, అందులో ఈవెంట్స్ కూడా మనకు 2018లో జరిగినాయి అనుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఆక్వామన్ మూవీ ఎప్పుడు జరిగింది, జస్టిస్ లీగ్ మూవీకి 1 year తర్వాత జరిగింది కాబట్టి మనకు జస్టిస్ లీగ్ మూవీ టైం లైన్ మనం 2017 అని ఫిక్స్ కావచ్చు. సో ఈ జస్టిస్ లీగ్ మూవీ ఇప్పుడు 2017 టైంలో ఉందనుకుంటున్నాం కాబట్టి దీనికన్నా ముందు జరిగిన ఈవెంట్స్లో మధ్యలో ఎక్కడో అక్కడ ఈ సూసైడ్ స్క్వాడ్ మూవీ ఉంటుంది. అండ్ ఈ జస్టిస్ లీగ్ కన్నా కరెక్ట్ 1 year ముందు మనం చూసుకుంటే బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్మ్యాన్ ఈవెంట్స్ జరిగి ఉంటాయి. సో మనకు మూవీ రిలీజ్ అయింది 2016లోనే. మేబీ ఈ జస్టిస్ లీగ్ తర్వాత 1 year ముందు అనుకుంటున్నాం కాబట్టి మన ఈవెంట్స్ కూడా 2016లోనే జరిగినాయని అనుకోవచ్చు. అండ్ ఫైనల్లీ మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీ. మనకు బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్మ్యాన్ మూవీకి 18 నెలల ముందు మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీ జరిగింది. అంటే నాకు తెలిసి మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీ యొక్క టైం లైన్ వచ్చేసి 2014 ఎండింగ్ లేకపోతే 2015 స్టార్టింగ్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇది వచ్చేసి నా థియరీ మాత్రమే, ఓన్లీ నేను అనుకుంటున్న థియరీ మాత్రమే. ఎందుకంటే మనకు రీసెంట్గా వచ్చిన 2-3 మూవీస్లో ఆ ఇయర్ని మెన్షన్ చేశారు కాబట్టి
ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి రీసెంట్గా వచ్చిన ది సూసైడ్ స్క్వాడ్ మూవీకి 2021 అని, తర్వాత సజమ్ మూవీ 2018 క్రిస్మస్ టైంలో ఉందని చెప్పేసి ఇలా కొన్ని దాంట్లో స్పెసిఫిక్గా ఇయర్ మెన్షన్ చేసినందుకు ఆ ఇయర్ని ఆధారంగా తీసుకొని అండ్ ఆల్సో ఈ మూవీ యొక్క రిలీజ్ అయిన ఆర్డర్స్ని కూడా ఆధారంగా తీసుకొని నేను ప్రిపేర్ చేసిన టైంలో వచ్చేసి ఇదనమాట. సో ఇది 80% వరకు కరెక్ట్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఎప్పుడు వచ్చేసి క్రోనలాజికల్ ఆర్డర్ కరెక్ట్గానే చెప్పాను, కాకపోతే ఈ టైం లైన్స్ కాడికి నేను నా ఓన్ థియరీతో నేను చెప్పడం జరిగింది. సో నా ఓన్ థియరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ముందుగా చెప్పిన ఆర్డర్ మాత్రం కరెక్ట్గానే ఉంటుంది, అది మాత్రం పక్క ఫాలో అయిపోండి మీరు ఒకవేళ ఆర్డర్లో చూడాలనుకుంటే. దీంతోపాటు మన ఫ్యూచర్లో ఇంకొన్ని మూవీస్ రాబోతున్నాయి కదా, సో ఆ మూవీస్ వచ్చి కూడా మనం ఈ లిస్ట్ని అడ్జస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. ఎందుకంటే మనం నెక్స్ట్ ఫ్యూచర్లో బ్లాక్ కార్డ్ మూవీ రాబోతుంది. సో ఆ బ్లాక్ కార్డ్ స్టోరీ అని ఎక్కడ ఉంటుందో మనకు కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఆ మూవీ కూడా మనం ఇందులో ఒకవేళ యాడ్ చేయవచ్చు. కాకపోతే దానికి ఇంకా చాలా టైం ఉంది, నెక్స్ట్ ఇయర్ 2021 డిసెంబర్ వరకు టైం ఉంది కాబట్టి అప్పుడు చూసుకున్నాను దాని గురించి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, ఈ DCEUని క్రోనలాజికల్ ఆర్డర్లో ఎలా చూడాలని చెప్పేసి. సో ఈ మూవీస్లో కొన్ని మూవీస్కి ఇయర్ మెన్షన్ చేయలేదు కానీ సో నేను కొన్ని దాంట్లో యూజ్ చేసుకొని ఇచ్చిన టైం లైన్స్ అనమాట ఇవి. సో ఈ టైం లైన్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దాంతోపాటుగా మీరు ఇందులో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారా, నేను చెప్పిన వాటిలో ఏమైనా కరెక్షన్ చేయాలనుకుంటే అది కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీ థియరీస్ కూడా ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దాంతోపాటుగా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీతో పాటు హాలీవుడ్ మూవీస్ చూస్తే, మీతో పాటు ఈ DC మూవీస్ చూస్తే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను డైలీ ఇలా వీడియో పెట్టా కానీ మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే, దాంతోపాటుగా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెసేజ్ చేయండి. నేనైతే ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై అయితే ఇస్తాను. దాంతోపాటుగా మీకు నా నుంచి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ మూవీస్ గురించి, నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా అది కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో 1 or 2 లైన్స్లో చెప్పేదైతే కామెంట్ బాక్స్లో చెప్పేస్తాను. లేదు కొంచెం టైం పడుతుంది బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే దానిపైన సపరేట్గా అయితే మన ఛానల్లో వీడియో చేస్తాను. సో క్లియరా ఫ్రెండ్స్? అండ్ ఫైనల్లీ నేను మీ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. జై హింద్.